ఈరోజు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎండాకాలంలో అధ్యక్షులు దాసరి అనంత రామారావు ఆధ్వర్యంలో పిల్లలకు మరియు క్రీడాకారులకు రోజుకి 1200 మందికి పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలియజేశారు. ఈరోజు పౌష్టికాహారం దాత శ్రీ జూగుంట పురుషోత్తం కుమారులు జూగుంట ఉత్తమ్ స్నేహ తనిష్క జన్మదినం సందర్భంగా ఈ పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంత రామారావు, కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్రబాబు, అరిగెళ్ల సాయిరాం, కిలారి తిరుపతి నాయుడు తదితరులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని ఘనంగా పౌష్టికాహారం అందించడం జరిగింది. అనంతరం గుర్రం వెంకట సురేంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను పాల్గొనేలా చేసినందుకు ముఖ్యంగా నన్ను ఇక్కడికి ఇచ్చేసిన జూగుంట పురుషోత్తం గారికి, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్టేడియం ప్రెసిడెంట్లకు మరియు వైస్ ప్రెసిడెంట్లకు, స్టేడియం విభాగం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరగడం, అందులో నేను ఏదో ఒక రోజు పాల్గొనడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ పౌష్టికాహార పంపిణీలో పిల్లలు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి ఏంటి అని ఇక్కడ ఉండే పెద్దల ద్వారా తెలుసుకొని వాళ్ళు క్రీడలలో పాల్గొని అలానే మన దేశానికి ఎంతో గొప్ప పేరు తీసుకురావడం, ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి చాలా మంచి పేరు తీసుకుని రావడం ఇక్కడ ఎంతో సంతోషకరంగా ఉంది. అలానే పురుషోత్తం గారు అన్నట్టు పక్కన మండలాన్ని కూడా వచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకొని అలానే మన దేశానికి ఎంతో గొప్ప పేరు తీసుకొని రావాలని చెప్పి ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి పౌష్టికాహారం కార్యక్రమంలో నన్ను పిలిపించి ఇక్కడ పౌష్టికాహారం పంపిణీ చేసేదానికి నేను భాగస్వామ్యం అయినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం గత కొన్ని సంవత్సరములుగా మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు అయినటువంటి జన్మదినం, అలాగే నా చిన్న కుమారుడు కూడా ఈరోజు జన్మదినం కావడం ఎంతో సంతోషకరదాయకం. ఆ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా పౌష్టికాహారం పంపిణీ ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ సుబ్బారెడ్డి స్టేడియం ఎంతోమందికి ఆరోగ్యం కానీ ఇక్కడ ఆరోగ్యపరంగా ఇక్కడ చేస్తున్నటువంటి అసోసియేషన్ కార్యక్రమాలు, హెల్త్ మరియు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నటువంటి అసోసియేషన్ని ఎంతో అభినందించాల్సిన విషయం. ఇలాగే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడున్నటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్లు కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నందుకు ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు పేరు గుర్రం వెంకట సురేంద్రబాబు, ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ. గత 25 సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎక్కడా లేని విధంగా, ఏ మైదానంలో లేని విధంగా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేని విధంగా మన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం గ్రౌండ్ నందు శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకి పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతోమంది దాతల సహకారంతో, మా అసోసియేషన్ సభ్యులతోటి అందరూ కూడా సహకారంతో కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాతగా జూగుంట మా అసోసియేషన్ సభ్యులు జూగుంట పురుషోత్తం వారి కుమారుడు ఉత్తమ్ స్నేహ తనిష్ జన్మదిన సందర్భంగా ఈరోజు క్రీడాకారులకి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఆ చిరంజీవికి ఎల్లప్పుడూ మా అసోసియేషన్ సభ్యులు అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు జన్మించిన దినం ఈరోజు. కాబట్టి ఈరోజు ఆ బిడ్డ పుట్టినరోజు కాబట్టి ఆ బిడ్డ కూడా అంతటి స్థాయికి మంచి పేరు తెచ్చుకొని దేశ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.